రాష్ట్రంలో 18 నెలల కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా దోపిడీలు, దౌర్జన్యాలు, లాస్ట్కి రోడ్ సైడ్లలో బతుక్కొని ఏదో టెంట్లు వేసుకొని దినకోటి కోసరం రోజు కూలీల మాదిరి ఏదో టీ బంకులు పెట్టుకుంటా అంటే లాస్ట్కి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చైర్మన్లను ఎందుకు చేసినారో అర్థం కావడంలే. కానీ ఒక్కొక్క సంఘానికి ఒక చైర్మన్, ఒక్కొక్క కులానికి ఒక చైర్మన్, ఒక్కొక్క సందుకు ఒక చైర్మన్ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో దిక్కుదోచుగా ఈరోజు రోడ్లలో ఏ రకంగా అయితే జనాలు కొన్ని దశాబ్దాల కాలం నుంచి వాళ్ళు రోడ్లలో పని చేసుకుంటూ ఉన్నారు, దానికి మున్సిపాలిటీలో కప్పం కూడా కడుతున్నారు, దానికోసం అక్కడ బతుకుతాండే దానికోసం వాళ్ళని కూడా ఈరోజు అమానుషంగా తీసేసినారు. లోకేష్ బాబు గారు అంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటారు, తెలిసిన వెంటనే వాట్సాప్ గవర్నెన్స్ మాది, ఈ వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ఎక్కడ ఏ అవినీతి జరిగినా మన నిమిషాల్లో అయ్యా వాట్సాప్ గవర్నెన్సే కాదు, లోకేష్ బాబు గారికి లెటర్ ద్వారా కూడా మెయిల్ పంపించడం జరిగింది, పర్సనల్ గా కలిసి లెటర్లు ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి, అనంతపురం శాసనసభ్యుల గారికి, ఎంపీ గారికి, అదే విధంగా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా వీళ్ళకి ఫలితం లేదు. ఈ రోజు డిసిఎంఎస్ ఆక్రమించుకున్నారని చెప్పేసి డిసిఎంఎస్ ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎంతమంది చైర్మన్లు మారినారు, ఏం కదా అయిపోద్దు. ఈ రోజు ఈ చైర్మన్ వచ్చిన వెంటనే అక్కడేదో బంక్ వేసుకుని ఉంటే అది అంత పెద్ద భూస్వాములు మీరు ఈ చిన్న చిన్నవి ఏమవుతాయని చెప్పేసి మీ ద్వారా నేను వాళ్ళని అడగదలుచుకుంటున్నా. ఈ రోజు గానుగ మెహతాజ్ అనే ఒక అమ్మాయి, మైనార్టీ అమ్మాయికి ఈ రోజు మోసం చేయడం జరిగింది, అన్యాయం చేయడం జరిగింది. దీన్ని ప్రశ్నిస్తూ యూజేసీ ఆధ్వర్యంలో అనంతపురంలో ఉండే ముస్లిం మైనార్టీల మంద కలిసేసి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు చిన్న విషయానికి ఈరోజు ఆ బంకు వాళ్ళు జీవనాధారం నడుస్తాండే దానిపైన ఆ బంకు తీసేయడం వల్ల వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బంది కుమిలిపోయి వాళ్ళు పాయిజన్ తాగడం జరిగింది. ఈ రోజు చావుల బతుకుల మధ్యన ఆమె కొట్టుమిట్టాడడం జరుగుతుంది. వీరికి పూర్తి స్థాయిలో మైనార్టీ యూజేసి, అనంతపురం యూజేసి మద్దతు పలుకుతూ వారికి ప్రతి ఒక్క మెరుగైన వైద్యం కోసం ఎక్కడైనా మార్చేదానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా దీన్ని న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి యూజేసి తరఫున తెలియజేసుకోవడం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.